బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలో మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు ఈ రోజు సమావేశంలో ప్రధానంగా చర్చించే అంశాలేంటి, అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి? థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశము ఈరోజు సాయంత్రం 3 గంటలకు గాంధీ భవన్ లో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి మాణిక్రావు ఠాక్రే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు పార్టీ సీనియర్లందరూ హాజరయ్యే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమావేశంలో అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత బూస్టప్ లాగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ఇటు రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, ప్రజలు కూడా కొంత కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది చివరిలో జరిగేటువంటి ఎన్నికలు ఏ రకంగా అనుసరించాలి, వ్యూహం ఏంటి అనే విషయం పైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే బట్టి విక్రమార్క పాదయాత్రలో మార్గంబద్ధంలో ఉన్న ఆయనతోటి సమావేశం వీడియో కాల్ ద్వారా మాట్లాడే అవకాశం, ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే పార్టీ సభ్యత్వం కూడా సేకరించాలి, చేపట్టాలి. అంటే పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలని అనే అంశాల మీద చర్చించామని సీనియర్లలో కర్ణాటక ఎన్నికల కంటే ముందు నుంచి కూడా గడిచిన నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఐక్యత రాగం కనిపిస్తా ఉన్నది. నిన్నటి వరకు ఈస్ట్ అండ్ వెస్ట్ గా ఉన్నటువంటి అంటే ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఐక్యమై నల్గొండలో ఒకే వేదికను పంచుకొని ప్రసంగించారు. అంటే ఈ రకంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో కొంత ఐక్యత గమనిస్తున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను గదించి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏకం చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించారు. అయితే రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడినప్పుడు కూడా ఆయన కొన్ని విషయాలను చెప్పారు, కొన్ని విషయాలను బహిర్గతం కూడా చేశారు. పార్టీని వీడిన వాళ్ళందరూ కూడా తిరిగి రండి, వారి సరైన ప్రాధాన్యత సమప్రాధాన్యత ఇస్తాను. ఇది నా నాయకత్వం కాదు, మల్లికార్జున ఖర్గే నాయకత్వము, సోనియా గాంధీ నాయకత్వం. వారి నాయకత్వంలో మీరు పనిచేయండి, నా నాయకత్వం పనిచేయను. అవసరం అయితే నేను 1 మెట్టు కాదు 10 మెట్లు కూడా దిగుతాను, మీ కొరకు పనిచేస్తాను. గతంలో ఉన్న రేవంత్ రెడ్డి కాకుండా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి, నేను సర్దుకుపోయే స్వభావాన్ని అలవరుచుకున్నాను, నేను ఖచ్చితంగా సర్దుకుపోతాను, ఎవరిని నేను కించపరిచే విధంగా మాట్లాడను, గతంలో ఉన్నాయని మర్చిపోదాము, కలిసి పనిచేద్దాము. మన లక్ష్యం ఏంటి? ప్రధాన శత్రువు కేసీఆర్ ను గదించడం, మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పారు. ఈ అంశాన్ని కూడా సమావేశం కొంత చర్చించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే పార్టీని వదిలిన వాళ్ళలో ఎవరెవరు పార్టీలో తిరిగి చేరాలనుకుంటున్నారు, వాళ్ళతోటి ఎలా సంపాదించాలి, అంటే చేరికలను ఏ రకంగా ముమ్మరం చేయాలి, చేరికలు అంటే కొత్తగా చేరిన వాళ్ళకు ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశంతో పాటు కొంత కీలక పదవులను కొంతమందికి అప్పగించే విషయంతో పాటు కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసి వారికి అంటే జాబితా ప్రకటించినప్పటికీ, అధికారికంగా ప్రకటించినప్పటికీ వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అనే అంశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా స్పష్టమవుతున్నా. ఈ అంశాలన్నిటి మీద సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవసరం. కొన్ని విషయాలను అధిష్టానం అంటే రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, మిగతా మల్లికార్జున ఖర్గే వీళ్ళ అనుమతి కోసం కూడా కొన్ని తీర్మానాలు చేసి పంపించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.